రైల్వే గేట్ వద్ద అసోసియేషన్ బిల్డింగ్ దగ్గర మరి స్వామివారి శివలింగం ఇక్కడ దరిదాపుగా 30 సంవత్సరాల నుంచి వచ్చే భక్తులు ఎంతో భక్తితో ఇక్కడ పూజించుకోవడం జరుగుతుంది. మరి ఆకతాయి పిల్లలు అయి ఉంటారు. మరి ఈ ఉత్సవ విగ్రహాలు తీసుకెళ్లడంలో మరి హిందూ సాంప్రదాయ ప్రకారం ఎంతో పవిత్రంగా మనం పూజించుకుంటాం. మన దేవుళ్ళని దొంగిలించడం అనేది చాలా ఘోరం, నేరం. వెళ్ళి పట్టుకొని ఊళ్ళో తిప్పించి కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎవరు కూడా చేయకుండా చేయాలని చెప్పేసి పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. పోలీసు వారికి మా విజ్ఞప్తి ఏంటంటే మిర్యాలగూడ పట్టణంలో ప్రతి ఒక్క చోట కూడా మన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేస్తే ఏమైందంటే టోటల్గా ఎక్కడ ఏ వ్యవస్థ ఏమైనా జరుగుతుందో కూడా తెలుస్తుంది. మీరందరూ కూడా దయచేసి పోలీసు వ్యవస్థకి మీకు ప్రత్యేకంగా నమస్కారం చేసేదంటే హిందూ సాంప్రదాయాన్ని పరిరక్షించాలంటే ఇప్పుడు మీ చేతిలో ఉంది. ఏకకాలతోటి ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని ఆధారపడుతుంది. కాబట్టి ఈ విగ్రహాలని తక్షణమే తీసుకొచ్చి మరి ఇక్కడ ప్రదర్శించాల్సింది కోరుకుంటూ స్వామి చేరడం అయిపోయింది. కూడా లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఇక్కడ శివాలయము శ్రీ పార్వతీ రామలింగేశ్వర శివాలయంలో రాత్రి అందాజు 10 నుంచి 11, 12 మధ్యలో గుర్తు తెలియని వ్యక్తులు ఇక్కడ తాళం పగలగొట్టి లోపల ఉన్నటువంటి స్వామివారి ఉత్సవ విగ్రహాలు చండీశ్వరుడు, ఇంకోటి శంకరుడు, పార్వతీదేవి 3 ఉత్సవ విగ్రహాలను దొంగిలించడం జరిగింది. అలాగే స్టెటస్కోప్ ఒకటి, తర్వాత అమ్మవారి కిరీటం ఒకటి, పుస్తమెట్టలు ఇవన్నీ పోవడం జరిగింది. ఇది ఎవరనేది వివరాలు తెలియాల్సింది. ఇప్పుడే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. ఇప్పుడు ఎస్ఐ గారు వచ్చి చూసుకొని పోయారు. మన క్లూస్ టీమ్ కూడా పంపిస్తామని చెప్పారు. ఇది మరి ఎక్కడి ఎవరు అనేది మనకు తెలియాల్సింది. తొందరలో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇది శివాలయం లారీ అర్చన ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాల నుంచి నిర్వహించబడుతుంది. ఇది చిన్నగా దీన్ని ఒక రూపురేఖలు తీసుకొచ్చి దీనికి గుడి కట్టడం కానీ ప్రతిదీ కానీ మా ఆఫీస్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ పంచలోహ విగ్రహాలు రాత్రి 10:30, 11 గంటల ప్రాంతంలో ఎవరో గుర్తు లేని వ్యక్తులు దొంగిలించడం జరిగింది. కొద్దిగా దీనిపై పోలీసులు శ్రద్ధ వహించి ఈ దొంగలు ఎవరో పట్టుకుని వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాను.